హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్, విజయవాడ. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అండ్ వైబిలిటీ స్కాన్ అంటారు. ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా చేసుకోవాల్సిన మొదటి స్కాన్. దీని ద్వారా మనం ప్రెగ్నెన్సీ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, గర్భసంచి ఉందా, ఫామ్ అయిందా, లేక బయట గర్భసంచి బయట ట్యూబ్లో ఫామ్ అయిందా తెలుసుకోవడానికి, బేబీ మెజర్మెంట్ ఎంత ఉంది దాన్ని బట్టి డెలివరీ డేట్ మనకి తెలుస్తుంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈ స్కాన్ ఉపయోగపడుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ అంటాం. ఇది మెయిన్గా మనకి బేబీకి ఏమైనా క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఇస్తుందా అనేది న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ మెజర్మెంట్ ద్వారా తెలుసుకుంటాం. దాంతోపాటు 50 నుంచి 60% ప్రధానమైన అవయవ లోపాలు లేకున్నా కూడా ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. థర్డ్ స్కాన్ వచ్చేసి టిఫా స్కానర్ ఎనామలీ స్కాన్ అంటారు. ఇది 20 నుంచి 22 వారాల మధ్యలో చేయించుకోవాలి. ఇందులో ప్రధానంగా మనం బేబీకి ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫోర్త్ స్కాన్ వచ్చేసి గ్రోత్ స్కాన్ అంటాం. బేబీ వారానికి తగినంత గ్రోత్ ఉందా లేదా, బేబీ వెయిట్, బేబీ చుట్టూ ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈ స్కాన్ ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలందరూ ఈ 4 ఇంపార్టెంట్ స్కాన్స్ నోట్ చేసుకోండి.